చంద్రబాబు గారు మొన్న చెప్పినట్టు అమరావతి రాజధాని కావాలని మెజారిటీ ప్రజలు శివరామకృష్ణన్ కమిటీని కోరారు అన్నారు. ఎస్, శివరామకృష్ణన్ కమిటీ లెటర్ల ద్వారా, మెయిల్ల ద్వారా, మెసేజ్ల ద్వారా తమకి అడిగితే అత్యధిక ప్రజలు కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్లే స్పందించారు, మాకు ఇక్కడే రాజధాని కావాలని. విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత అమాయకులు, రాజధాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు, అందుకని వాళ్ళు అడగలేకపోయారని అందులో రాసింది శివరామకృష్ణన్ కమిటీ. రాజధానిగా ఈ ప్రాంతం పెట్టుకోవద్దు, దానివల్ల వ్యవసాయం నాశనం అవుతుంది, భవిష్యత్తులో ఆహార కొరతకు అది కీలకమవుతుందని కూడా చెప్పింది. ఇక్కడ పెడితే కాంక్రీట్ జంగిల్గా మారిపోతుందని కూడా చెప్పింది. ఆ సందర్భంలోనే విశాఖ వాళ్ళ అమాయకత్వాన్ని చెప్పింది. భారతదేశంలో టాప్ 10లో ఉన్న విశాఖలో ఉన్నటువంటి వాళ్ళు మాకు రాజధాని వద్దన్నారు. రాజధానికి సంబంధించి ఎవరు కూడా అక్కడ కావాలని ఆసక్తి చూపించలేదు. ఇక్కడేమో రాజధాని కోసం మేము చావడానికైనా సిద్ధం అన్నారు, అక్కడేమో రాజధాని అక్కర్లేదన్నారు. కారణంగా ఇక్కడికి అది నెంబర్ 1. ఇప్పుడు అలాంటి వాళ్ళ కోరిక మేరకు రాజధాని లేకుండా పోయింది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి, విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ కూడా పోయింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది పోయి భోగాపురానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ అది నేవీ వాళ్ళు తీసుకుంటారు, ఆపరేషన్స్ లేదు. అంటే ఇప్పుడు దేశంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏకైక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం నుంచి దూరం అయిపోయింది. ఇంకొక వైపున అక్కడ ఉన్నటువంటి దేవుడి కొండ, ఏవైతే సింహాచలం కొండ పక్కకి వెళ్ళిపోతుంది, ఆ ప్లేస్లో గూగుల్ లాంటి వచ్చి చేరుతున్నాయి. ఓవరాల్గా విశాఖకి ఇది ప్రయోజనమా నష్టమా అంటే, విశాఖలో పుట్టి విశాఖలో పెరిగి విశాఖ అన్నటువంటి అభివృద్ధికి కావాలన్న బుర్రతో ఆలోచించే నాయకులు తక్కువ. ఆంధ్ర నుంచి అక్కడ సెటిల్ అయిపోయి విలాసవంతమైన రిలాక్స్డ్ జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళకి అక్కడ ఈ రాజధాని ఎన్ని వస్తే గనక తమ ప్రశాంతత కోల్పోతామని చెప్పి వాళ్ళు ఎన్ని వద్దంటుంటారు. ఫైనల్గా విశాఖ వాళ్ళకి స్వర్గధామం, అభివృద్ధికి సంబంధించి స్వహస్తాలతో నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు విజయనగరంలో భోగాపురం వాళ్ళకి మరి ఆ చుట్టుపక్కల ప్రాబ్లం అనిపించదా, ఈ విమానాలు ఇవన్నీ కూడా. కానీ వాళ్ళు ఎందుకు కావాలనుకున్నారు, అభివృద్ధి కోసం కావాలనుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం రాజధాని అభివృద్ధి కాదా, ఇప్పుడు మరి రాజధాని ద్వారానే కదా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతానంటుంది. అమరావతి ఏమీ లేని చోట కూడా రాజధాని ద్వారా అభివృద్ధి చెందుతాను, అక్కడ అన్నీ ఉన్న చోట ఇంకా అద్భుతంగా సాగాల్సిన చోట వద్దని కోరుకోవడం, అది వాళ్ళ అమాయకత్వమా లేకపోతే గనక వాళ్ళదే రైటా అన్నది కాలం డిసైడ్ చేస్తుంది.